వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 13వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేష రాశి వారి గురించి పచ్చి నిజాలు అయితే బయటపడతాయి కనుక మీ చుట్టూ ఎవరు లేనప్పుడే మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియోలకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక, ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక ఈ మేష రాశి వారు బగబగ మండే తత్వాన్ని కలిగి ఉంటారు. ఓ పని పౌరుషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కోపం కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల కష్టాలు, సమస్యలను వీరైతే తెచ్చుకుంటారు. వీరి కోపంగానే వీరి యొక్క జీవితంలో అధిక సమస్యలు వస్తాయి. కోపాన్ని అదుపు చేయగలిగితేగా మాత్రం తీరక అంటే మీకు మంచి అయితే జరుగుతాయి. మీ యొక్క జీవితంలో ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు అయితే ఇస్తాడు. ఇక ఈ రాశి వారికి జీవితంలో సమస్యలు ఎన్ని ఉన్నా కూడా సరే, వీరు మాత్రం ఎక్కడ కూడా ఆగిపోయినటువంటి వ్యక్తులు. నిజానికి వీరికి సుఖాల కన్నా కష్టాలే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అందరికీ కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, కానీ వీరికి కొన్నిసార్లు సుఖాలైతే ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారికి సుఖం అనేది దానికన్నా కష్టం అనేది చాలా ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి. అయినా సరే ధైర్యంగా అయితే నెట్టుకొస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. జీవితాన్ని ఈ రాశివారు ఎంతో ధైర్యంగా ఉంటారంటే, ఎంత పెద్ద సునామీ వచ్చినా సరే వీరు ఏమాత్రం కూడా భయపడడం అనేది అస్సలు ఉండదు. వీరు ఖచ్చితంగా కూడా భయపడకుండా ముందుకైతే సాగిపోతూ ఉంటారు. అంటే ఏదైతే అది అయిపోయింది, విధిని మనం ఆపలేం అనేటువంటి దానిలో అయితే ఒక్క మేషరాశి వారైతే కలిగి ఉంటారు. విధిరాతను ఆపటం మన వల్లైతే కాదు అనేటువంటి దానిలో అయితే ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మేషరాశి వారు, వారికి జాతకంలో అంటే ఈ సమయంలో కొద్దిగా అయితే కష్టాల నుండి గట్టెక్కించే గ్రహాలు అయితే అనుకూలంగా అయితే కనిపించడం జరుగుతుంది. వీరికి ఇది వరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, అతిగా కష్టాలు ఉన్నాయో అవి కొద్దిగా అయితే తొలగిపోయి సమస్యల నుండి బయటపడే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక అందువల్ల ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ సమయంలో అయితే కాస్త అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, ఇది వరకు లేని అనుకూలత ఇప్పుడు వస్తుందా అని. మేము ఎప్పటి నుండో అంటే చిన్న వయసు నుండి కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాము. కష్టాలు అనేవి వస్తూనే ఉన్నాయి, అవి తొలగిపోవట్లేదు. మేము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా పూజలకైతే ఫలితం అనేది లేకుండా పోయింది అని అయితే ఖచ్చితంగా అయితే సమస్యలు అనేవి తొలగిపోతాయి. పూజలకి ఫలితాలు కూడా కలుగుతాయి. ఏదో ఒక రోజు మీరు చేస్తున్న పూజలు, వ్రతాలు అనేవి అన్నీ కూడా ఫలించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మీకు గ్రహాలు అనుకూలంగా కూడా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదో ఒక రోజు శుభం అనేది కలుగుతుంది, అదృష్టం అనేది కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది. చాలా ధైర్యంతో వీరు పోరాడుతూ ఉంటారు. దేనినైనా సరే ఎంతటి ధైర్యవంతులు అంటే, ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనే గొప్ప ధైర్యాన్ని అయితే కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. ఎంతటి సమస్యలున్నా, ఎంతటి దరిద్రాలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొనితే ముందుకు సాగిపోయే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. మనసు అంటే వీరి మాట కాస్త కఠినంగా ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలానే వీరు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం చేయరు, ఎలాంటి అపకారం కూడా చేయరు. వీరు అందరినీ కూడా సమానటువంటి భావంతో అయితే చూస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. అందరూ మనవారే అనేటువంటి భావన వీరిలో అయితే అధికంగా అయితే
కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. కాస్తంతే ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఉంటుంది. ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేవి తగ్గుతాయి. కష్టాలు అనేవి కూడా రావు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఎలాంటి వణుకు పుట్టి విషయాలు తెలుస్తాయంటే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 13వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే అంటే పొరపాటున కూడా చిన్న పొరపాటు చేసినా సరే అది మీకు పెద్దగా సమస్యగా మారిపోయి చివరికి కూడా మీరు భయపడే స్థాయికి అయితే తీసుకువెళ్తూ ఉంటుంది. అలా మీరు చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మిమ్మల్ని చాలా భయాందోళనకి కూడా గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. కాబట్టి రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇలా పచ్చి నిజాలు అయితే తెలియబోతుంది. కాబట్టి రాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఏం చేస్తున్నారో మీకే ఒక్కొక్కసారి తెలియదు. అంటే మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం వల్ల మీకు కష్టాలు అనేవి సమస్యలు అనేవి చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేషరాశి వారికి అగ్నితత్వమైనటువంటి రాశి కాబట్టి ఈ రాశి వారికి కోపాన్ని ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. మీ వ్యక్తిత్వం చాలా మెరుగుపడుతుంది. ఇక ఈ మేష రాశి వారికి సమాజంలో మీ గౌరవ కీర్తి ప్రతిష్ఠ అయితే పెరుగుతుంది. ఇక మీకు కెరియర్ పరంగా కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి విద్యార్థులు వారి చదువులో గొప్ప విజయాన్ని అయితే సాధించబోతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో మీరు పని వ్యాపారం పరంగా చాలా పురోగతి అయితే సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కార్యాలయంలో ప్రమోషన్లు లభిస్తాయి. మంచి పేరు కూడా సంపాదిస్తూ ఉంటారు. కానీ వ్యాపారంలో కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 13వ తేదీన ఆదివారం రోజున వీరికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా 100% మాత్రం ఈ మేషరాశిలో పుట్టిన వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మాత్రం మర్చిపోకండి. కాబట్టి మీరు ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది.